నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి యువత పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలి. 54వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పిలుపు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలు చెల్లించి లబ్ధిదారులు సంపూర్ణ గృహ హక్కు పొందవచ్చు. హౌసింగ్ జేసీ అనుపమ అంజలి. కార్తీక మాసం 2వ సోమవారం కావటంతో పట్టణంలోని శైవ క్షేత్రాలలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. నేటి యువత తమ యొక్క దైనందిన కార్యక్రమంలో పుస్తక పఠనాన్ని కూడా అలవాటుగా చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో నిర్వహించిన 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పుస్తక పఠనం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి పిల్లలకు పుస్తక పఠనంపై మక్కువ పెంచే విధంగా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అన్నబత్తుని శివకుమార్ కోరారు. ప్రభుత్వం కూడా పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చి కావలసిన మౌలిక సదుపాయాలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ నేను కోరుకుంటా ఉండా, బుక్ రీడింగ్ చాలా అవసరం. మనం ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సెల్ ఫోన్స్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, టీవీలు కానీ, అంటే మనం దైనందిన కార్యక్రమాల్లో వీటికి టైంని కేటాయిస్తూ ఉంటాం. దయచేసి యంగ్స్టర్స్ వాటితో పాటు రోజు పుస్తక పఠనాన్ని యంగ్స్టర్స్ అందరూ అలవాటు చేసుకోవాలని ఈ శాసనసభ్యుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే బుక్ నాలెడ్జ్, బుక్ రీడింగ్ హ్యాబిట్ చాలా గొప్పది. మనం ఒక పేపర్ చదవటం వల్ల, అంటే ఏదైతే రోజు దినపత్రిక వస్తుందో ఆ దినపత్రిక చదవటం వలన కరెంట్ అఫైర్స్ మీద ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. అందుకే సాధారణంగా పిల్లల్ని ఈరోజున్న స్కూల్స్లో కానీ, కార్పొరేట్ స్కూల్స్లో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ, కాలేజీల్లో కానీ, కాలేజీ లైబ్రరీలో కంపల్సరిగా ఒక 1 అవర్ రీడింగ్ అవర్గా పెడతాం. ఆ రీడింగ్ అవర్లో లైబ్రరీలో కంపల్సరిగా ఒక బుక్ని చదివించే విధంగా అనేక పాఠశాలలో ఈరోజు లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గౌరవనీయ శాసనసభ్యులు చెప్పినట్లుగా ప్రతిరోజు న్యూస్ పేపరు 2 తెలుగు ఇంగ్లీష్ 2 కానీ చదవగలిగితే డెఫినెట్గా ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలరని చెప్పి సర్వేల్లో తేలింది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని అందరూ కూడా ఈ రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకోవాలి. వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. కనుక విద్యార్థులందరికీ కూడా మేము ఇచ్చే సలహా ఏంటంటే, ప్రతిరోజు కంపల్సరిగా మీ కాలేజీల్లో, మీ స్కూల్లో కానీ, లేదా కనీసం మీ ఇంటి దగ్గర కానీ, లేదా ఇటువంటి గ్రంథాలయాల్లో కానీ ఒక 1 అవర్ స్పెండ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. తద్వారా మీ జీవితాలను మెరుగుపరచుకోమని చెప్పి చెప్తున్నాం. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపటి హరిప్రసాద్, గ్రంథాలయ అధికారిని అంజలి, వైసీపీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, ఆరిగ చంద్రారెడ్డి, వెలినేని రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా హౌసింగ్ శాఖ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వం ప్రకటించిన స్లాబ్ ధరను చెల్లించి సంపూర్ణ గృహ హక్కు పొందాలని హౌసింగ్ జేసీ అనుపమ అంజలి కోరారు.
ఈ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సచివాలయాలను పరిశీలించే క్రమంలో సోమవారం తెనాలి వచ్చిన ఆమె సీఎం కాలనీలోని సచివాలయాన్ని సందర్శించి బోరుగడ్డ సురేష్ బాబు అనే లబ్ధిదారుడి నుండి రుణానికి సంబంధించిన నగదును వసూలు చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ జేసీ అనుపమ అంజలి మాట్లాడుతూ వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,50,000 మంది లబ్ధిదారులు ఉన్నారని, గ్రామాలలో 10,000, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000 స్లాబ్ రేటుగా ప్రకటించి లబ్ధిదారుల రుణాలను మాఫీ చేసి వారికి శాశ్వత గృహ హక్కు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుపమ అంజలి విజ్ఞప్తి చేశారు. ఓటీఎస్ స్కీమ్ కింద గుంటూరు జిల్లాలో టోటల్ 3,50,000 బెనిఫిషరీస్ ఉన్నారు. ఈ స్కీమ్ కింద ఇంతకుముందు 1985 నుంచి హౌసింగ్ బెనిఫిషరీ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఒక మినిమం స్లాబ్ రేట్ ఇస్తే వాళ్ళకి సంపూర్ణ గృహ హక్ ఇవ్వడం జరుగుతుంది. సో రూరల్ ఏరియాస్లో 10,000 అమౌంట్, మున్సిపాలిటీ ఏరియాలో 15,000 అమౌంట్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో 20,000 అమౌంట్ ఈ స్లాబ్ రేట్ ఇస్తే మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు సంపూర్ణ గృహ హక్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ స్కీమ్ కింద బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నాయో నా విజ్ఞప్తి ఏంటంటే సచివాలయం స్టాఫ్తో కోఆపరేషన్ చేసుకొని దయచేసి ఇది అమౌంట్ ఇస్తే మీకు డెఫినెట్గా ఖచ్చితంగా కంప్లీట్ లీగల్ రైట్స్ ఇది మీ ప్లాట్ మీద కంప్లీట్ లీగల్ రైట్స్ ఇది వస్తుంది. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో సోమవారం పలు సందేశాత్మక చిత్రాలను ప్రదర్శించినట్లు తెనాలి ఫిల్మ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రావిపాటి వీరనారాయణ తెలిపారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ చలన చిత్రోత్సవాలలో 2వ రోజు ఇరాన్కు చెందిన మెల్బోర్న్ మరియు సాంగాస్ అనే సందేశాత్మక చిత్రాలను ప్రదర్శించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ చలన చిత్రాలను తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మాత మరియు డైరెక్టర్ ఏ సురేష్ మరియు బాలనటుడు భానుప్రకాష్ పాల్గొన్నారు. కర్రసాము డాన్స్లతో భానుప్రకాష్ విద్యార్థులను అలరించాడు. పండుగ వాతావరణంలో ఈ చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రావిపాటి వీరనారాయణ తెలిపారు. ఈ విధంగా ఉదయం పూట ఉన్నటువంటి 2 ఫిల్మ్స్ పూర్తయినాయి. మన మున్సిపల్ హై స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రత్యేకించి గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు, అలాగే టిఎస్ఎం రావు హై స్కూల్ విద్యార్థులు వాళ్ళు పాల్గొనడం జరిగింది. అలాగే కొద్దిమంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా ఇందులోకి ఇచ్చేశారు. మరి ఈ రోజున ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి మరి ఫిల్మ్ ప్రొడ్యూసర్ అలాగే డైరెక్ట్ చేసేటువంటి ఏ సురేష్ గారు రావడం జరిగింది. మరి వారి ఆశీస్సులు కూడా మా విద్యార్థులు తీసుకోవడం జరిగింది. అలాగే నిన్నటి చిన్నారి భానుప్రకాష్ మరి ఈరోజు కూడా వచ్చి మరి ప్రత్యేక అట్రాక్షన్గా నిలిచాడు. వారి పాటలకి డాన్సులు వేయడం, అలాగే కర్రసాము లాంటి వాటిని కూడా ప్రదర్శించడం, మరి డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ కూడా చూపించి మరి 9 సంవత్సరాల్లోనే మరి ఎంతటి ప్రావీణ్యత పొందిందనేది కూడా స్వయంగా విద్యార్థులు చూసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. నాకు తెనాలి రావడం చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ నుంచి రత్నాకర్ గారు డాడీ ఫ్రెండ్ అనమాట. ఆయన నాకు చెప్పారనమాట, ఇట్లాగా తెనాలిలో ఉంది చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఇలా ఉంది, 14th 15 ఇలా ఉంది అని చెప్పారు. ఓకే మీ ఇలా ఉంటుంది రండి సార్ అంటే మేము కంపల్సరీ రావాలన్నారు. అప్పటి నుంచి అలా వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది నాకు. మళ్ళీ ఇంతమంది పిల్లలు ఇంతమంది ఉండగా పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హృదయ విదారకంగా ఇంట్లో ఉండాల్సి వస్తే తెగర రూపులతో ఉంటాం, కానీ మనం కాకుండా ప్రకృతి అందర ఫిలిం జగత్తులో ఉన్న అందరి తెనాలి డివిజన్ పరిధిలో ఇంకా ప్రారంభం కాని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు ప్రారంభించడానికి ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని గుంటూరు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ బ్రహ్మయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కొత్తపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ మరియు ఎంపీటీసీలతో బ్రహ్మయ్య సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో ఆగిపోయిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు,
హెల్త్ వెల్నెస్ సెంటర్లను గ్రౌండ్ చేసేందుకు ప్రజాప్రతినిధులతో చర్చించినట్లు బ్రహ్మయ్య తెలిపారు. ప్రస్తుతం సిమెంట్, ఇసుక వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి బిల్డింగ్స్ ను గ్రౌండ్ చేయడానికి కృషి చేస్తామని బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఈరోజు మనం ఈ తెనాలి డివిజన్ పరిధిలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్స్ వీటన్నిటి కూడా ఏ బిల్డింగ్స్ అయితే నాట్ స్టార్టెడో వాటన్నిటిని కూడా గ్రౌండ్ చేయించడానికి ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులైనటువంటి మండల అధ్యక్షులు, అదేవిధంగా జడ్పీటీసీలు వాళ్ళని కూడా ఈ సమావేశానికి ఇన్వైట్ చేసి గ్రామ ప్రతినిధులైనటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయించడానికి మేము ఈ సమావేశం జరుపుకుంటున్నాం. దానికి మనకి వచ్చినటువంటి ఎంపీపీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని గ్రామాల్లో నాట్ స్టార్టెడ్ వాటన్నిటిని కూడా గ్రౌండ్ చేయడానికి పూర్తి సహకారం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే సిమెంట్ సప్లై ఒకటి, శాండ్ అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. మా దృష్టికి కూడా ఇంతకుముందు కూడా మా డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ కూడా ఆ సమస్యలు తీసుకొచ్చారు. ఈ సమస్యల గురించి మేము మా ఉన్నతాధికారులు గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా కమిషనర్ గారి దృష్టికి కూడా సిమెంట్ సప్లై గురించి ప్లస్ శాండ్ ఇష్యూ గురించి తీసుకువెళ్ళి ఆ సమస్యలని పరిష్కారం చేయడం ద్వారా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, తెనాలి ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర ఎంపీపీ పద్మావతి, సంజీవరెడ్డి, కేఎన్ఎల్ పార్వతి, చుండూరు ఎంపీపీ జాలాది రూబెని, తెనాలి, వేమూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సుధాకర్, జీవీఎస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ శాఖ ద్వారా రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా రుణాలు చెల్లించి రుణ విముక్తులవ్వాలని ఎంపీడీఓ విజయలక్ష్మణ్ అన్నారు. 1983 నుండి తెనాలి మండల పరిధిలో సుమారు 6,100 మంది లబ్ధిదారులు రుణాల ద్వారా ఇళ్లు నిర్మించుకున్నారని, దానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మండల పరిధిలో 10,000 రూపాయలు చెల్లించి రుణ విముక్తులు అవ్వడమే కాకుండా ఇంటిపై నిర్వాహకులు పొందే విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ విజయలక్ష్మణ్ వెల్లడించారు. మనకి గత వారం 10 రోజుల నుంచి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ దాని మీద మనకి మండలం మొత్తం మీద 1983 దగ్గర నుంచి 25-26 వరకు కట్టుకున్న లబ్ధిదారులు, గృహ నిర్మాణ లబ్ధిదారులు సుమారుగా 6,103 లిస్ట్ మనకి కలెక్టర్ ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం అందరినీ ఆ లబ్ధిదారులందరినీ కూడా సంబంధిత గ్రామ పంచాయతీల్లో ఆయా క్లస్టర్ల వాలంటీర్లకు మ్యాప్ చేసి సర్వే ఫామ్స్ చేసి, కొంతమంది గవర్నమెంట్ ఇచ్చిన పట్టా భూముల్లో వాళ్ళు నివసిస్తూ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, గృహాలు నిర్మించిన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ వారసులు ఉన్నారు. అలా కాకుండా వాళ్ళకి తెలియకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు వేరే వాళ్ళు కొనుక్కుంటున్న వాళ్ళు, ఇతరులు నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ ముగ్గురిని 3 కేటగిరీస్గా విభజించి ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం వివరాలు ఏంటంటే, ఎంత లోన్ ఉన్నప్పటికీ కూడా వడ్డీతో కలుపుకొని అది 27,000, 30,000 అన్నప్పటికి కూడా ఒక 10,000 రూపాయలతో మాత్రం చెల్లించి దీన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద చేసేసుకుంటే వాళ్ళకి రుణవిముక్తి ధృవపత్రం ఒకటి ఇచ్చి వాళ్ళ యొక్క డాక్యుమెంట్లన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం 2వ సోమవారం కావటంతో పట్టణంలోని ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కార్తీక మాసం 2వ సోమవారం నాడు క్షీరాబ్ది ద్వాదశి పండుగ కూడా కలిసి రావడంతో తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని దీపారాధనలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గంగనమ్మపేటలోని పాత శివాలయం, మారిస్పేట, రామలింగేశ్వరపేటలోని శివాలయాలలో భక్తులు విశేషంగా పాల్గొని దీపారాధనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు
కార్తీక మాసము శుద్ధ ఏకాదశి 2వ సోమవారం. భక్త బంధువులందరూ కూడా పరమేశ్వర స్వరూపమైనటువంటి వారు భక్త బంధువులందరూ కూడా ఇవాళ రోజున కేదారేశ్వర స్వామి వారి నోములు, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతములు ఆచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ రోజున తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా వర్షము పుష్పవర్షములా కురుస్తూ ఉన్నప్పటికీ భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఇచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని దీపారాధనాది చేసుకొని ఆ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చంద్రమౌళీశ్వర అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. సాయంకాలం పూట స్వామివారు విశేష అలంకారాన్ని ఇస్తారు. అదేవిధంగా సహస్రనామార్చన కార్యక్రమం ఉంటుంది. అందరుగా విచ్చేసి తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు అని తెలియపరుస్తున్నాము. దేవస్థానం కమిటీ. సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక సోమవారం ప్రత్యేక పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు. వీరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక సోమవారాలు సాయంత్రము మరియు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము శ్రీశైల భక్త సేవా సమితి వారిచే కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరించి తప్పనిసరిగా మాస్క్ ధరించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరటమైంది. తెనాలి ఫిలిం కల్చరల్ సొసైటీ మరియు పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలన చలనచిత్రోత్సవం సోమవారంతో ముగిసింది. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభకు సొసైటీ అధ్యక్షులు రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులు కళ్యాణమస్తు సినిమా హీరో హీరోయిన్స్ శేఖర్ వర్మ, వైభవిరాజ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు చలనచిత్రోత్సవాలు నిర్వహించి పలు దేశాల చిత్రాలను ప్రదర్శించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉత్తేజపరిచే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అంటే కళ్యాణమస్తు సినిమా ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ షెడ్యూల్ ఇప్పుడు చేస్తున్నాం. మా ప్రొడ్యూసర్ గారు రఘుబాబు గారు, మా డైరెక్టర్ అందరికీ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను పేపర్లో చూసి నేను స్టడీ చేసింది ఏంటంటే ఈ వయసు చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. అంటే మంచి ఏజ్, మంచి చెడు దేంట్లో వెళ్ళాలనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుంటారు. మీ మెంటల్ అలా ఉంటుంది. మీరు అందరూ ఎప్పుడంటే కష్టాలు అందరికీ వస్తాయి. అంటే కష్టాలు మగాళ్ళకే వస్తాయి. ఎందుకంటే కష్టాలను ఎదుర్కొని నిలబడే వాళ్ళకే కష్టాలు ఇస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు ఏమి కృంగిపోకూడదు, అలా జయించేద్దాం. ఓకేనా? Kalyanamastu is my debut film. Nivalli Nivalli song is very close to my heart and sung beautifully by Ramya Vera. This song is really close to me as it's my debut film. I hope you guys like the song. Please share with your friends, family, everyone. And thank you so much. You guys are very motivating, very inspiring. I was just observing your response and it makes us really happy. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి బొల్లిముద్ద కృష్ణ, రోటరీ క్లబ్ సభ్యులు గుత్తా వెంకటరత్నం, రామరాజు, సినీ దర్శకుడు ఏ సురేష్, చైల్డ్ ఆర్టిస్ట్ భానుప్రకాష్, సినీ నిర్మాత బోయపాటి రఘుబాబు, కో డైరెక్టర్ రామ్కి, కొరియోగ్రాఫర్ సుధీర్, దర్శకులు రత్నాకర్, మురళి, చౌదరి తదితరులు పాల్గొన్నారు. జాతీయ 60వ ఫార్మసీ వారోత్సవాలను బురిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అంతర్గత ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఫార్మసీ విద్యార్థులకు ప్రాథమిక వైద్య సేవలపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినప్పుడు, ప్రమాదంలో గాయపడినప్పుడు ఏ విధంగా ప్రాథమిక వైద్య సేవలు అందించాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితుల్లో నేచురల్ డిజాస్టర్స్ అయి ఉండొచ్చు, లేదా ఎలక్ట్రికల్ షాక్ కానీ, ఫైర్ కానీ, అలాగే విష జంతువుల వలన కానీ మనిషికి తనను తాను ఏ విధంగా కాపాడుకోవచ్చు, అలాగే సన్ స్ట్రోక్లు, ఇలా ప్రతి దాని మీద కూడా ఒక అవగాహన కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ వారు మేము వారిని సంప్రదించడం ఉన్నాం. వారు ముందుకు వచ్చి మన కళాశాలలో ఈరోజు ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా ఈ యొక్క ప్రోగ్రాం చేయటం జరిగినది. ఈ ప్రోగ్రాంలో మా బీఫార్మసీ అండ్ మరియు ఫార్మాడీ విద్యార్థులు పాల్గొని ఇవి ఫస్ట్ ఎయిడ్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా మనం సేవ్ చేయగలుగుతాము, వారు ఏ తర్ఫీదు ఇచ్చేది ఎంతో చక్కగా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడానికి మా కళాశాల చైర్మన్ గారు ఒప్పుకోవడం జరిగింది. అదే దొరుకుతూనే వస్తాం. అప్పుడేమవుతుంది, మనం సరిగ్గా తీయటం రాదు, మనం డాక్టర్స్ని కాదు. బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని మూవ్ చేయండి. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యురాలు భానుమతి, కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక నెహ్రూ రోడ్లోని తెనాలి శాఖ గ్రంథాలయంలో 2వ రోజు పుస్తక ప్రదర్శన మరియు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను న్యాయవాది సిహెచ్ శ్రీధర్ ప్రారంభించారు. అనంతరం ఆలపాటి కళాపీఠం అధ్యక్షులు అయినల మల్లేశ్వరరావు అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో సుమారు 20 మంది కవులు పాల్గొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర ఉద్యమంపై కవితలు ఆలపించారు. ఈ ప్రోగ్రాంకి దాదాపు 15-20 మంది కవులు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. ఆలపాటి కళాపీఠం రవీంద్ర పీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు గారు కవి సమ్మేళనంలో పాల్గొని ఇక్కడ అందరికీ కవి సమ్మేళనంలో కవితలను వినిపించడం జరిగింది. పుస్తక ప్రదర్శన కూడా కింద అనేక రకాల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచినాము. ముఖ్యంగా స్వాతంత్ర సమరానికి సంబంధించిన, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన పుస్తకాలను మనం ఈరోజు అక్కడ పుస్తక ప్రదర్శన ప్రారంభించుకున్నాం. కవి సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. ఈ కవి సమ్మేళనంలో దాదాపు 20 మంది కవులు, కవయిత్రులు, రచయితలు పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కవి సమ్మేళనానికి మేము ఇచ్చినటువంటి అంశం ఆజాదీ కా అమృతోత్సవ సందర్భంగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉద్యమంలో మనం సాధించినటువంటి ప్రగతి ఏమైనా ఉన్నదా, ఆశాజనకంగా ఉన్నదా, నిరాశాజనకంగా ఉన్నదా అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ చాలామంది కవిమిత్రులు వారి భాషా చాతుర్యంతో కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంను గ్రంథాలయ అధికారిని కె ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించగా పి సుబ్బారావు, కె పద్మ, కె చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. నేటి యువత పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలి. 54వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పిలుపు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలు చెల్లించి లబ్ధిదారులు సంపూర్ణ గృహ హక్కు పొందవచ్చు. హౌసింగ్ జేసీ అనుపమ అంజలి. కార్తీక మాసం 2వ సోమవారం కావటంతో పట్టణంలోని శైవ క్షేత్రాలలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ.
సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.